ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి అర్జునరావు తన అనుచరులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిపాడు నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పార్టీ గుర్తించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బక్కా పరంజ్యోతి, జిల్లా పార్టీ అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యంలో తనను నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించారని అన్నారు. జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం 2 నెలల కిందట తనను ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఎస్పీ పార్టీ తరఫున ప్రకటించారని, అప్పటి నుండి 4 మండలాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నానన్నారు. బీఎస్పీ తరపున ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా తానే పోటీ చేస్తున్నానని, ప్రస్తుతం షికారులు చేస్తున్న పుకార్లు ఎవరు నమ్మొద్దని, నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించాలని కొత్తపల్లి అర్జునరావు కోరారు. పలువురు బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ అర్జునరావు వెంట దళితుల ప్రయాణమని, అన్ని వర్గాల వారిని కలుపుకుని అందరి వాడైన కొత్తపల్లి అర్జునరావుని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. మన మల్లికార్జున గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కావున మనమందరం ఏకమై ఆయనకి మద్దతు తెలుపుతూ ఆయన్ని ఒక నాయకుని చేస్తూ మనమందరం ఐక్యమత్యంతో ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఆయన అసెంబ్లీకి పంపించి మనందరం కూడా ఒక ఉద్యమ కంఠంతో, ఒక మార్గంతో, ఒక నిదానంతో, ఒక పద్ధతితో మనం అందరం ఆయన గెలిపించుకొని అసెంబ్లీకి పంపించినట్లయితే మనకు దళితులకి ఒక నాయకుడు అంటే ఒకరు ఉన్నాడు కాబట్టి నాయకుడిని మనము తగ్గట్టుగా మనం నడిపించుకుని నాయకుడి ద్వారా అనేక రకమైన పనులు మనం చేయించుకుని అసెంబ్లీకి పంపించాలని కోరుకుంటున్నాం. నుంచి కొత్తపల్లి అర్జునరావు గారు బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలో కూడా కాకినాడ జిల్లా అధ్యక్షుల వారు, రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా ఆయన సీటు ప్రకటించడం జరిగింది. మా నియోజకవర్గం నుంచి ప్రతిపాడు నియోజకవర్గం నుంచి మా దళితులతో పాటు మిగతా కులాలన్నిటి వారిని కలుపుకుని మేము ఆయనకి సపోర్ట్ చేస్తామని మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుతూ, మీ 4 మండలాల నుంచి కూడా మీ మద్దతు కోరుతూ మీ ఓట్లన్నీ వేసి మా అర్జునరావు గారిని గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాం. నేను బిఎస్పీ పార్టీ నుంచి నేను గత 8 నెలల బట్టి నేను అందులో పనిచేస్తున్నాను. ఈ 4 మండలాలు తిరిగి నేను జనాన్ని మరి నా వైపు ప్రతి మండలంలో కూడా అర్జునరావు గారు మీరే పోటీ చేయండి, మీరు మంచి మనసులో మీ గురించి మాకు తెలుసు కాబట్టి జనాలందరూ మీకు తప్ప ఎవరు వచ్చినా మేము ఓట్లు వేయమని కూడా నా జనం అందరూ నా మాటిని నన్ను బీఎస్పీ తరఫున మీరే నిలబడండి, మీకే ఓట్లు వేసి గెలిపిస్తామని వీళ్ళందరూ నాకు సపోర్ట్ గా చెప్తున్నారండి. కాబట్టి నేను ఈ 4 మండలాల్లో తిరిగి మరి కొండలు పెండ్లు కూడా ఎక్కి ప్రతి ఇంటికి వెళ్ళి నేను అందరితో మాట్లాడి నేను నా వైపు అందరినీ నేను, ఎందుకంటే నా మంచితనం చూసి అందరూ మీకే వేస్తాను, 2 వాడు ఎవడొచ్చినా మీకు ఈ బిఎస్పీ తరఫున మేము వేయమంటే మీరు తప్పితే మేము ఎవరికి ఓటు వేయమండి, మీరు ఉంటే చేస్తామని నా పెద్దలందరూ నాకు మద్దతు ఇస్తున్నారండి. కాబట్టి నేను బిఎస్పీ తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేనే అధ్యక్షుడిగా కూడా పనిచేస్తాను అన్న సంగతి మరి మాతా సుబ్రహ్మణ్యం గారికి తెలుసు, రాష్ట్ర నాయకులు పరంజ్యోతి గారికి కూడా తెలుసు. కాబట్టి మరి మీరు ఎవరో కత్తిపూడిలో మీటింగ్ ఇచ్చి వాళ్ళకి వీళ్ళకి ఇస్తానంటే మాత్రం నేను ఒప్పుకునేది లేదు. నాకు అవన్నీ తెలియవు. ఇక్కడ ఏది జరిగినా నా ఆధారంలో జరగాల, నాకు తెలియకుండా మీరు ఏం చేసినా అవన్నీ నేను తీసి పక్కన పెడతానని మీ అందరికీ కోరుకుంటూ, ఓకేనా. జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం కాకినాడ ప్రతిపాడు నియోజకవర్గం అధ్యక్షుడిగా నన్ను కలుసుకొని మరి నన్నే ప్రకటించారండి గతంలోనూ. మరి నేను 4 మండలాలు కూడా తిరిగి నేను అందరినీ ఆకట్టుకుని జనాలతో మాట్లాడి, అమ్మా నేను మీకు తోడుగా అండగా ఉంటాను,
ప్రతిపాడు నియోజకవర్గానికి నేను బిఎస్పీ తరఫున పోటీ చేయడానికి మాతా సుబ్రహ్మణ్యం గారు నన్ను ప్రకటించారండి. కాబట్టి నేను 4 మండలాలు తిరిగి జనాల్లో తిరిగి అందరికీ ప్రతిపాడు నియోజకవర్గానికి కౌతుపూడు నుంచి నేను పోటీ చేస్తానమ్మా, మీరందరూ నాకు మద్దతు ఇవ్వాలని నేను అందరినీ అడిగి నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.